తెలంగాణలో లేఖస్త్రాల రాజకీయం లెటర్ వార్ అభివృద్ధి కోసమా ఆధిపత్యం కోసమా చర్చిస్తున్నాం. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయాలే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు అయితే మీ పైన వస్తున్నాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారో, అదేవిధంగా మెట్రో ఫేజ్ 2 మూసీ నిధులపైన మీ వైఖరి ఏంటి కృష్ణారెడ్డి గారు? సార్, ముందుగా మీకు రాజన్యూస్ వీక్షకులకు అలాగే చర్చా వేదికల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా ప్రేమికులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇక్కడ లేఖల రాజకీయం అనేదానికంటే, మూసీ రాజకీయం అనేదానికంటే ముందు, మెట్రో రాజకీయం అనడానికంటే ముందు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీని చుట్టూ రాజకీయ అంశాలను ఎట్లా తిప్పాలి, ప్రజా సమస్యలను ఎట్లా పక్కదారి పెట్టేయాలి, ఎదుటోని మీద ఎట్లా బురద జల్లాలి, మన తప్పులను మన చాతగాని తనాన్ని ఎదుటోళ్ళ మీదకి ఎలా తోయాలో రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇందులో ఆయనకు చిత్తశుద్ధి ఉన్నది లేదు. ఈ అంశాన్ని ముందుకు తీసుకొని పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనచరిత్ర అనుకున్న రేవంత్ రెడ్డి గారికి లేదు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు భయపడే రేవంత్ రెడ్డి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటారా? ఇలాంటి లేఖస్త్రాల రాజకీయం చేస్తున్నారంటారా? ఎస్ సార్, 100కు 100 సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ దృష్టి చార్చాల్సిన ఏంది సార్, విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. కాలేజీలలో పోతే లక్షల ఫీజులు ఎవరెంత పెంచుతున్నారో లేవు. ఒక్క కాలేజీలో మౌలిక సదుపాయాలు లేదు, క్వాలిఫైడ్ లెక్చరర్స్ లేరు, ఏది లేదు. అయినా వాటి మీద విద్యార్థులను రక్తం పీల్చే జలగలన ఒకసారి కొంత ఉపశమనం ఇస్తుండొచ్చు, కానీ అంతకంటే ఘోరంగా కాలేజీలు ఫీజులు గుంజుతుంటే తల్లిదండ్రులు, ఇప్పుడు వ్యాపారాలు లేవు, కొన్ని రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళందరికీ ఉపశమనం చేయాల్సిన సమస్య ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా ఉన్నది. దాని మీద పక్కకు పెట్టి ఎప్పుడో మెట్రో దానికో, ఎప్పుడో మూసీ నది దాని గురించో దానితోటి ఎవరికి ఉపయోగమో ఏం తెలియట్లేదు ప్రజలకి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్న టైంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. స్కూల్ ఫీజులు, కాలేజీల ఫీజుల మీద దృష్టి చాల్చాలి, కాలేజీల మీద కట్టడి చేయాలి. ఎంత ఫీజులు చేస్తున్నారు, వాళ్ళ విద్యా ప్రమాణాలు ఏమున్నాయి, వాళ్ళకున్న సౌలతులు ఏంది, వాళ్ళు ఇస్తున్నది ఏంది, వాళ్ళు ఫీజులు పెడుతున్నది ఏంది అనేది ఎక్కడ కూడా లేదు సార్. ఈ సమస్యను పక్కదారి బట్టి చేసి ఏదో మూసినది అంటాడు, ఏదో రైల్వే ప్రాజెక్ట్ అంటాడు, ఈయన ఏదో విద్యార్థులకు స్కూటీలు ఇస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అడ్డు వచ్చి ఆపినట్టు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు వచ్చి ఆపినట్టు, ఇవి డైవర్ట్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎన్ని రోజులు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది? ఇట్లా ఒక్కటి కాదు, మనం చెప్పుకుంటూ పోతే 100 అంశాలు చెప్పొచ్చు సార్. ప్రతిదానికి మన చేతగానంతరానికి ఈ తెలంగాణలో ఒకటి నేర్చుకున్నారు సార్, బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. చేతగానే తనం మనది ఉన్నది అనుకోండి, అయితే బీజేపీ మీదకి కేంద్ర ప్రభుత్వం మీదకి దోయాలి, ఇక బీఆర్ఎస్ అయితే ఆంధ్రోళ్ళ మీదకి దోయాలి. ఇవే ఈ పార్టీలు నేర్చుకుంటున్నారు. కానీ అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఏముంది, దానికి కావాల్సిన అది విధి విధానాలుగా ఎట్లా కొట్లాడాలి. అరే, ఆంధ్రాకు ఎక్కువ నిధులు ఇచ్చిందంటే వాళ్ళు దమ్మున్నారు తెచ్చుకున్నారు, మీరు దమ్ముతోటి కొట్లాడి తెచ్చుకోండి. అంతేగాని మీరు దమ్ము లేని తనానికి పక్కడు గెలిస్తే వాడు ఇంకేదో విధంగా గెలిచిండు అని దానికి ఇక్కడ ఎంపీలకు బాధ్యత లేదా? ఈ ఎంపీలకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వారికి పట్టదా అని కూడా విమర్శలు వస్తున్నాయి సార్. మా ఎంపీల కాన్స్టిట్యున్సీలలో తీసుకొస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్టులు చేస్తున్నారు, వాళ్ళకు ఉన్న పరిధిలో వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇప్పుడు ఉన్నది సార్. మాకు నేను చెప్తా సార్, మా కామారెడ్డిలోనే షబ్బీర్ అలీ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఏ ఒక్క ప్రోటోకాల్ కూడా ఈరోజు షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్యేని రాణిస్తలేరు, మంత్రులు ఎంపీలను రాణిస్తలేరు. ఏ సమస్యలు ఉన్నాయో కలెక్టర్ దగ్గరికి పోతే అధికారులంతా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వ పొలిటికల్ లీడర్స్ కు వారి యొక్క కాంగ్రెస్ నాయకులకు ఇక మాట అనలేం కాదు, కానీ ఊడిగ చేయడానికి పనికొస్తున్నారు సార్. ఎందుకంటే అక్కడే దాకా ఎందుకు, మా కాన్స్టిట్యున్సీలోనే ఎమ్మెల్యే నా పెత్తనం చేస్తున్నాడు, డిఎస్పీని తీసుకొచ్చి లూప్ లైన్ లో ఉన్న డిఎస్పీని తీసుకొచ్చి పెట్టి పెద్ద పెద్ద అరాచకాలకు, ల్యాండ్ గ్రాఫింగ్లకు పాల్పడుతున్నాడు. దాన్ని అడ్డుకునే నాదుడు ఎవరు లేడు. చెప్తుంటే కూడా పోలీసు వాళ్ళు
రెస్పాన్సిబుల్ పెడుతున్నారు, లేదంటే మాట్లాడుతుంటే ఇంకే విధంగా డైవర్ట్ చేస్తున్నాడు. హైకోర్టు ఆర్డర్స్ కూడా వైలేట్ చేస్తున్నారు. మేము పెట్టేది పెడతాం, మీరు పోయి మళ్ళీ మా మీద కంటెంప్ట్ వేసుకోండి. ఏ రైతు కానీ ఏ ప్రజలు కానీ ఎవరు కోట్లకు హైకోట్లకు కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్నది సార్ ఈరోజు. ఇలాంటి దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ తెగబడుతుంది. ఉన్న కాంగ్రెస్ మా యొక్క బీజేపీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఒక్క నియోజకవర్గంలో ప్రోటోకాల్ గా పాటించేసి పిలిచిండ్రు అనేది చూపించమని చెప్పండి. మా కేంద్రం నుంచి ఎన్ని గవర్నమెంట్ చెప్తాం, ఆ సమస్యలు ఏందో చెప్పనియ్యరు, కలెక్టర్ మాట్లాడాడు, ఒక ఆర్డీఓ రెస్పాన్స్ ఇయ్యడు, ఒక ఎస్పీ రెస్పాండ్ కాడు. సమస్యలు ఎట్లా తెలవాలి? ఏ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా ఎంత తీసుకెళ్ళినా ప్రభుత్వం నుంచి కొంత డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క పేపర్స్ ఆ యొక్క ప్రతిపాదనల ప్రకారం కేంద్రంకి వెళ్ళి మాట్లాడి మా ఎంపీలు కానీ మా యొక్క ఎమ్మెల్యేలు కూడా మా యొక్క కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి కొన్ని నిధులు తీసుకొస్తారు. ఇవన్నీ ప్రోటోకాలే పాటించరు. మీ మంత్రులు వస్తే ఇది చెప్పరు. అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్లు పెడితే కనీసం కూడా మా కామారెడ్డి ఎమ్మెల్యేకి కూర్చోయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మళ్ళీ పొద్దున్న లేవగానే కేంద్రం నుంచి నిధులు తీస్తలే, ఎంపీలు ఉన్నారు కదా, బాధ్యత లేదా? ఇలాంటి దుర్మార్గమైన మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం, స్టేట్మెంట్లు ఇవ్వడము ప్రజాస్వామ్యానికి సమంజసంగా లేదు. మీరు ప్రాపర్ వేలో రండి. దాని వేలో వచ్చిన తర్వాత మా కిషన్ రెడ్డి గారు కనుక స్పందించకపోతే, ఇందాక శివకుమార్ గారు చెప్తున్నారు, చాలా సున్నితంగా చెప్తున్నాడు, నీ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యత నీకెంత ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే ఉంది. మీరు ప్రతిపాదనలు తీసుకెళ్లి కిషన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఈ ప్రతిపాదనలో సవేతుకున్నాయా లేదా దాని మీద మీరు పోలేకపోతే మీ అధికారులను పంపించండి. కిషన్ రెడ్డి గారు మీ ఆఫీస్కు రావాలా? మీరు పిలవండి, సార్ నా దగ్గరికి ప్రతిపాదనలు ఉంటే రాలేకపోతే చెప్పండి. అంతేకాని ఆయన ఏదో మీ రాహుల్ గాంధీ గారికి ఒకరోజు కాదు 2 రోజులు కూర్చుంటే అపాయింట్మెంట్ ఇస్తే కానీ ఏ గల్లీలోనో ఏ హోటల్లోనో కూర్చుంటే ఆడికి కిషన్ రెడ్డి గారు పోవన్నా? మీరు మాట్లాడేది ఏ విధంగా ఉందండి? ఒక ఉందాతనంగా ఉందా మీరు మాట్లాడేది? మీరు ప్రతిపాదనలు తీసుకొని వెళ్ళిన తర్వాత నేను ప్రతిపాదనలతో వచ్చినాను, కిషన్ రెడ్డి గారు మీరు రండి కూర్చోండి మాట్లాడదామంటే అప్పుడు కిషన్ రెడ్డి గారు స్పందించకపోతానండి, మా ముఖ్యమంత్రి గారు ఆడిపోయిండు దీని మీద మాట్లాడతారట, కిషన్ రెడ్డి గారు రావాలి. ఏం రావాలండి? వచ్చిన తర్వాత మీ మర్యాద ఏందండి? మీరు మాట్లాడిన భాష ఏందండి? మొన్న రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మా పార్టీలో అంశాలు మా పార్టీ నాయకులు ఎవరైనా వచ్చి చెప్పిండ్రా? కిషన్ రెడ్డి గారి విషయంలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు బయటకెళ్ళి తీసుకొచ్చి పెట్టుకోలేరా? మీరు రేవంత్ రెడ్డి గారు ఏ శాఖ ఎన్ని పార్టీలు మారేస్తే మీరు ముఖ్యమంత్రి పదవి చేసిండ్రు? అన్ని పార్టీలలో అందరికీ అతుకుల బుద్ధనే ఉంది. మీరు మాకు అతుకుల బుద్ధ కడతా అంటే మాకు ఒక్కటి హక్కు ఉంటే మీకు 10 హక్కులు ఉన్నాయి. అది గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి తెలియజేస్తుంది.